అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాట ఏంటంటే, ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారనుకోండి. భార్యాభర్తలు ఉన్నప్పుడు భార్యకు అనారోగ్యం వస్తే భర్త చూసుకోవాలి, భర్తకు అనారోగ్యం వస్తే భార్య చూసుకోవాలి. అది ముడిపడిన బంధం. పుస్తు కట్టిన తర్వాత సత్యంత వరకు ఉండే బంధం అది కదండి. అనుమానాలకు తావివ్వకూడదు, అవమానాల పాలు అవ్వకూడదు, సంసారాన్ని ఇదిలో పెట్టుకోకూడదు. ఏదన్నా ఉంటే నాలుగు గోడలలో కూర్చుని మాట్లాడుకోవాలి. ఒకళ్ళనొకళ్ళు ఎదురు బదిరిపడి మాట్లాడేసుకుంటే అక్కడితోటి అది సమస్య పోద్ది. లేదు అంటే అనుమానం అనేది పెనుపోతంలాగా అయిపోయి కాపరాలు కూలిపోతాయి. ఏమంటారు చెప్పండి. అలాగే కొంతమంది ఉన్నారు, భర్త బయటికి వెళ్ళాడు అనుకోండి, అనుమానం ఎవరికి చూసేస్తున్నాడో ఏంటో అని. వెళ్ళిపోయిన వాళ్ళు బయటికి వెళ్ళారనుకోండి, చూడటానికి అదే పని అండి. సొసైటీ మన చుట్టూ పనిచేస్తుంది కదా, ఎంతమంది కళ్ళు మన మీద ఉంటాయి, ఏం చూసేస్తారు? చూసినంత మాత్రాన్ని ఏం వచ్చేస్తుంది కదా. అటువంటి నాటుకుపోయి కొంతమంది ఆ అనుమానాలతోటి భర్తలను వేధించేవాళ్ళు ఉన్నారట. నా దగ్గరికి వచ్చిన పంచాయతీల గురించే మీకు చెప్తున్నాను నేను. అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇటు అనుమానం పిశాచైన భార్య మనశ్శాంతి ఉండదు ఇంటికి వచ్చేటప్పటికి. అందు గురించి అని మగోడు బయటికి వెళ్ళినప్పుడు 10 మంది మగోళ్ళలో కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది. ఎక్కడో నలుగురు కూర్చుని మాట్లాడుతుంటే పిలిస్తే పలకవలసిన పరిస్థితి వస్తుంది. లేకపోతే ఆడవాళ్ళే ఏదైనా సలహా అడిగితే చెప్పవలసిన పరిస్థితి వస్తుంది. ప్రతిదాన్ని బొతద్దంలో చూసుకోకూడదు. అనుమానం అనేది పెనుబోతంలా ఉంటుంది కనుక అనుమానం అనే పదాన్ని దూరం పెట్టుకుంటేనే సంసారాలు బాగుంటాయి. ఇందువల్ల పిల్లలకి నష్టం, ఇంట్లో సంసారానికి నష్టం. ఏం కోల్పోతున్నామో అర్థం అవ్వదు. ఈ కోపాలు తాపాలతోటి అనుబంధం అనే కాన్సెప్టే మర్చిపోయే పరిస్థితి అయిపోతుంది. వచ్చిందమ్మా వెళ్ళిందమ్మా, వచ్చాడమ్మా వెళ్ళాడమ్మా అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు భార్య ఏం కోరుకోవాలంటే, భర్త ఎక్కువ ఇంట్లో గడపాలని కోరుకోవటంలో తప్పులేదు. తన భర్త తన కనుసన్నల్లో ఉండాలి, దగ్గర ఉండాలనుకోవటంలో తప్పులేదు. కానీ అలాగా ఇంట్లో ఉన్నప్పుడు ఆదరించి శుభ్రంగా చూసుకుని చక్కగా కావాల్సింది చేసి పెట్టి అలాగా మలుచుకోవాలి తన వైపు. అంతేగాని బయటికి వెళ్ళాడు బట్టలు వేసుకుని చెప్పులు వేసుకుని వెళ్ళాడు అంటే ఎటు చూసేస్తున్నాడో అని అనుమానం పడకూడదు. ఆ అనుమానం అనేది అసలు రాకూడదండి. అలా సంసారాలు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి అస్సలు దరిచారనివ్వకూడదు. ఏమంటారు చెప్పండి.